చివరికి మడుగులో దాక్కుని కూడా నేను ఇదే ఈ రాజ్యాన్ని ఇస్తున్నాను పో అని చెప్పినోడు దుర్యోధనుడు. అహంబాద్. అదే ధర్మరాజు కాని వీళ్ళు 5 ఊళ్ళు ఇస్తే చాలు సర్దుకుంటాంలే, యుద్ధం వద్దబ్బా చాలా మంది చేస్తారు అని చెప్పారు ధర్మం కోసం. కానీ వినలా. చివరికి గెలుపు ఎవరిదైంది? ధర్మరాజుదే అయింది. మహాభారతంలో చెప్పే నీతి అది. అట్లాగే ఇక్కడ కూడా ఎక్కడ మన ప్రధాన లక్ష్యం ఏంటి? వాళ్ళ ఉగ్రస్థావరాలు దెబ్బతీయటం. కొట్టేశామా లేదా, గెలిచేసామా లేదా, దాన్ని మన యుద్ధం ఆగిపోయింది. చెప్పేశాం ఆ రోజునే మా యుద్ధం కంప్లీట్ అని. మా యుద్ధం మీ మీద కాదు, మీ ప్రజల మీద కాదు, మీ సైన్యం మీద కాదు. మేము కొట్టాలనుకున్నది ఉగ్రస్థావరాలు. ఎందుకు అంటే మా ప్రజలు ప్రాణాలు తీశారు కాబట్టి, వాళ్ళ మూలాలకు కొట్టాము కాబట్టి ఇక్కడతో మేము క్లోజ్ చేస్తాం అనుకుంటున్నాం. మీరు అలా కాదని ముందుకు వస్తే మేము దానికి సమాధానం చెప్తాం అన్నామా లేదా? ఆ రోజుతోనే యుద్ధం క్లోజ్ చేసాం మనం. వాడేం చేశాడు? వాడికి పరువు పోయింది. పరువు కాపాడుకోవడానికి ఆడేం చేశాడు? యుద్ధ విమానాలని పంపించాడు. అప్పటికి ఆటిట్టే కూల్చొదిలిపెట్టాం. డ్రోన్లు పంపించాడు, వాటినే పేల్చొదిలిపెట్టాం. మిస్సైల్స్ పంపించాడు, వాటినే కూల్చొదిలిపెట్టాం. ఏం దెబ్బతీయాలనుకున్నాడు మన దగ్గర? సాధారణ ప్రజల ప్రాణాలు తీయాలనుకున్నాడు, గురుద్వారాల దెబ్బతీయాలనుకున్నాడు, గుళ్ళని దెబ్బతీయాలనుకున్నాడు. అప్పుడు అన్నీ ఆపాం.